Welcome to all. So, under the computer network subject, so next concept is network topologies. Network topology concept ఏం చెప్తుందంటే topology itself it is nothing but the way of connecting the devices. సో మన డివైజెస్ని ఏ ఫ్యాషన్లో కనెక్ట్ చేస్తాం అనేది టోపాలజీ చెప్తుంది. సో మనం ఆల్రెడీ టైప్ ఆఫ్ నెట్వర్క్ చూసాం, ల్యాన్ కానీ మ్యాన్ కానీ వ్యాన్ కానీ ఇంటర్నెట్ కానీ. సో ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ నెట్వర్క్స్. టైప్ ఆఫ్ టోపాలజీస్ ఏంటంటే వాటిల్ని ఏ టైప్ ఆఫ్ డివైజెస్ని ఏ ఫ్యాషన్లో కనెక్ట్ చేస్తాం అన్నది. సో బేసిక్గా 4 టైప్స్ ఉన్నాయి. వన్ బస్ టోపాలజీ, స్టారు, రింగు, మెష్. బస్ టోపాలజీ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో బస్ టోపాలజీలో సింగిల్ లైన్ డివైజెస్ అన్నీ కూడా యూజింగ్ కేబుల్ ఆర్ సింగిల్ కమ్యూనికేషన్ లైన్ ద్వారా కనెక్ట్ అవుతాయి. సో దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ సింప్లెక్స్ అండ్ నాట్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో మనకి ల్యాబ్స్లో యూజ్ చేస్తాం బస్ టోపాలజీ. అలాగే స్టార్ టోపాలజీ కాన్సెప్ట్ ఏంటంటే డివైజెస్ అన్నీ కూడా ఒక హబ్కి కానీ స్విచ్కి కానీ కనెక్ట్ చేస్తాం. అంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుందంటే త్రూ స్విచ్ కానీ త్రూ హబ్ కానీ జరుగుతూ ఉంటుంది. ఏదైనా డివైస్ ఫెయిల్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. సో అది మిగతా డివైజెస్కి ఎఫెక్ట్ ఉండదు. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది స్టార్. రింగ్ ఏంటంటే డివైజెస్ అన్నీ కూడా ఇన్ ది ఫ్యాషన్ ఆఫ్ సర్క్యులర్ టైప్లో అరేంజ్ అవుతాయి. అంటే ఎగ్జాక్ట్గా టూ డివైజెస్ కనెక్ట్ అయినప్పుడు ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ రింగ్ కాన్సెప్ట్. మెష్ ఏంటంటే డివైజెస్ అన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. సో అప్పుడు ఇంటర్ కనెక్టెడ్ ఉండడం వల్ల ఇది ఎక్స్పెన్సివ్ ఒకటి. రెండో పాయింట్ ఏంటి అంటే మెష్ టోపాలజీ ప్రాబ్లం ఏంటి అంటే హై రిడెండెన్సీకి ఛాన్స్ ఉంటుంది. హై రిడెండెన్సీకి ఎందుకు ఛాన్స్ ఉంటుందంటే డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి మల్టిపుల్ పాత్స్ ఉంటాయి, రైట్. సో ఆ మల్టిపుల్ పాత్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వై అన్నది డెస్టినేషన్ అనుకోండి, సోర్స్ నుంచి ఎక్స్ నుంచి వై అనేది డెస్టినేషన్ అయితే వైకి రీచ్ అవ్వడానికి ఎక్స్ నుంచి మనం ఎన్ని పాత్స్ డిఫరెంట్ పాత్స్లో వెళ్ళేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ది మెష్ టోపాలజీ. ఎనీహౌ, సో ఈ టోపాలజీస్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నప్పుడు ఇంటర్నెట్ కానీ ల్యాన్ కానీ వ్యాన్ కానీ ఏ టైప్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నా కూడా, అంటే క్యాంపస్ రేంజ్ కానీ సిటీ రేంజ్ కానీ కంట్రీ రేంజ్ కానీ ఎక్కడైనా సరే నెట్వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతున్నప్పుడు సో ఆటోమేటిక్గా ఎక్కడ రిక్వైర్మెంట్, ఎక్కడ బస్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎక్కడ స్టార్ ఉంటుంది, ఎక్కడ రింగ్ ఉంటుంది అన్నది డిపెండ్స్ ఆన్ ది నెసెసిటీ. అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి యూజ్ చేసుకొని సో ఆ డివైజెస్ని ఈ టైప్ ఆఫ్ ఫ్యాషన్లో అరేంజ్ చేసుకునే దానికి ఉంటుంది అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. So that is about network topologies. We'll meet in the next video with a new concept.